ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా మారు మనసు బాప్తీసం పొందకుండా ఉండటం ఆయనకి ఇష్టం అనేది లేదు. ఏ ఒక్కరు కూడా ఆయనను తెలుసుకోకుండా ఉండటం అనేది ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆయన అందుకే సంకోచిస్తూ ఉన్నాడు. లేదంటే రెప్పపాటులో ఆయన తన రాకడలో వచ్చేస్తాడంట. హల్లెలూయా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా భూలోకమంతా. ఆమేన్. మంచిది. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. దేవుడు అక్కడ సమీపంగా ఉంది, బహు త్వరగా ఉంది గనక ఈ లోకంలో మనం స్థిరులము కాదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో డబ్బు వెండి వేవి మనకు శాశ్వతం కాదు. కానీ వెయ్యేండ్ల రాజ్యం, దేవునితో మనం యుగాయుగాలు ఉండే ఆ రాజ్యం కొరకు ఆయన తన వధువు సంఘమును సిద్ధపరిచి తీసుకొని వెళ్ళటానికి, ఆయన రావటానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా నువ్వు నేను మారు మనసు పొందాలని, ఇంకా నువ్వు నేను సంపూర్ణమైన దైవ భక్తిని అవలంబించాలని, ఇంకా నువ్వు నేను లోతైన భక్తి అనుభవంలోనికి వెళ్ళాలని, ఇక ఈ లోకాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు మనం ప్రత్యేకపరచబడాలని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆయన యొక్క మంచితనాన్ని నిర్లక్ష్యం మనం చేయకూడదు. ఆయన యొక్క మంచితనాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అయ్యో, వీరిలో ఏ ఒక్కరు నశించిపోకూడదు, వీరి యొక్క పాపములు బట్టి వీరు మరణానికి అప్పగింపబడకూడదు, అయ్యో వీరి యొక్క దోషములను బట్టి వీరు విడవబడకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మనస్సాక్షిని బట్టి, తన మంచితనాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకనంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేనే లేదు. ఏ ఒక్కరు కూడా విడువబడతాం ఆయనకి ఇష్టము లేదు. ఇకనైనా మనుషులు భ్రమలో నుంచి బయటికి రావాలని, ఇకనైనా మనుషులు లోకాశలో నుండి బయటికి రావాలని, ఇకనైనా మనుషులు సర్వ అసత్యమైన దాన్ని విడిచి సత్యంలోనికి రావాలని, సంపూర్ణమైన దేవుణ్ణి మరి సంపూర్ణంగా దైవభక్తిని మనం ఆశ్రయించి సంపూర్ణంగా దేవుని తెలుసుకొని పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడవలెనని. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇకనైనా హృదయాన్ని సరి చేసుకుంటామని, ఇకనైనా తలంపులను సరి చేసుకుంటామని, ఇకనైనా హృదయంలో నిర్లక్ష్యము దేవుడి విషయంలో చేయకుండా ఉంటామని, ఇకనైనా మనం అజాగ్రత్తగా లేక జాగ్రత్త పడుచు ప్రతి విషయంలో మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థనతో మనము దేవుని కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడతామని. హల్లెలూయా. కనుక ఆయన యొక్క మంచితనాన్ని మనం అశ్రద్ధగా కాక ఇకనైనా దేవుని తెలుసుకొని వారు ఉంటే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని గుర్తించి ఇకనైనా మారు మనసు బాప్తీసం పొంది పాపక్షమాపణ నొంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అస్థిరమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతుడైన దేవుని హత్తుకొని పరిపూర్ణంగా మనం దేవునిలో సంపూర్ణత చెంది ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉంటే ఆయన ఇప్పుడే వస్తాడు. హల్లెలూయా. గనుక నేను ఎప్పుడు వచ్చేదనో మీకు తెలియదు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు చాలామంది అంటారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం నుంచి అంతే వస్తున్నా అంటాడు, ఆయన రాడులే, ఆయన అంతే అంటాడులే. ఎందుకని ఆయన ఆగుతున్నాడంటే ఇంకా మారు మనసు పొందవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవుని తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు, ఇంకా నామకార్థమైన క్రైస్తవ్యం నుంచి విడిపించబడవలసిన వారు ఉన్నారు, ఇంకా దేవుని సరైనటువంటి రీతిలో దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన వారు ఉన్నారు, ఇంకా దేవుణ్ణి మనం లోతైన అనుభవంలోకి వెళ్ళి దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తూ ఆయన త్వరగా రావటానికి ఇష్టపడతలేదు. హల్లెలూయా. చదవమా మాట 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలెనని అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అదుగో మీ ఎడల ఏం గలవాడై ఉన్నాడు ఆయన?
దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనుషులు కోపగించుకున్నట్లుగా ఆయన కోపగించే దేవుడు, మనుషులు కోపపడ్డట్లుగా, మనుషులు తొందరపడ్డట్లుగా ఆయన తొందరపడే దేవుడు కాదు. ఎందుకంటే ప్రజల కొరకు ఆయన స్వరక్తం ఇచ్చాడు. తన ప్రాణాన్నే క్రయధనంగా ఈ లోకానికి మన కొరకు ఆయన దారబోసాడు. ప్రియ సంగమా, జాగ్రత్తగా వినాలి. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపరచబడాలి. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడట. చాలామంది దేవుని నమ్ముకున్నామని అంటున్నారులే కానీ నామకార్థంగా, చాలామంది దేవుని తెలుసుకున్నామంటున్నారులే కానీ ఇంకా దేవుడు అంటే సరైనటువంటి అవగాహన లేక, ఇంకా దేవుని మనసుని పరిపూర్ణంగా తెలుసుకోలేక, అసలు మారు మనసు బాప్తీసం అంటే ఏమిటి, అసలు దేవుని వెంబడించడం అంటే ఏమిటి, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి ఏమిటి, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి, ఇంకా సంపూర్ణమైనటువంటి మారు మనసు దేవుని బిడ్డలలో కొందరికి లేక ఆయన సన్నిధులు ఇంకా పసిపిల్లల వలె ఉన్నారు. దేవుడేమో ఆయన రాకడ గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ, అంటే తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ, ఇంకా అనేకులు రక్షించబడవలనని ఉద్దేశముతో దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కన్నుర చేస్తే రెప్పపాటేనంట. ఆయన రాకడకు ముందు ఎన్నో రకాల సూచనలు ఉండి, అవి కూడా ఇందులోనే ఉండి మీరు తర్వాత చదువుకోండి. కనుక ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మీలో ఇంకా లోకాచారాలలో ఉన్నవారైతే దేవుడు మరి వాటి నుంచి నువ్వు వేరు అవ్వాలని కోరుకుంటూ, ఇంకా లోక సంబంధమైన వాటిలోంచి వేరయ్యి సంపూర్ణంగా నువ్వు దేవుని సన్నిధిలో రక్షించబడాలని కృపగల తండ్రి ఆయన రాకడను ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు. 2వ వాక్యం కూడా చదువుదాం. 10వ వాక్యం, 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు వికటమైన వేండ్రములతో లయమైపోవును. భూమి దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి పంచభూతములు. చూడండి ఆయన రాకడ ఎలా ఉంటుందో ఒకసారి ఇందులో చదవమ్మా. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. దేవుని తెనుపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించును. ఆ మాట మరలా చదువమ్మా. దేవుని తెనుపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఒకటి, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఇంకా మారాల్సిన వారు ఉన్నారు అని. రెండోదిగా దేవుని ప్రజలు ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడంటే కనిపెట్టుచు. ఏం చేస్తూ ఉండాలి? కనిపెట్టుచు ఉండాలి. 5 బుద్ధి కలిగిన కన్యకలైతే దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుచు ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆ 5 కన్యకలు ఆయనతో కూడా ఎత్తబడి వెళ్ళారు. ఇప్పుడు వీరు విడవబడతానికి కారణం ఏమిటంటే కనిపెట్టే తత్వం లేదు వీరిలో. ఏమి లేదు వీరిలో. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఉందుముగాక. ఎప్పుడెప్పుడు 10,000 సంపాదిద్దామా, ఎప్పుడెప్పుడు ఒక స్థలం కొందామా, ఎప్పుడెప్పుడు ఒక ఇల్లు కొందామా, ఎప్పుడెప్పుడు ఒక ఆస్తిని సంపాదిద్దామా, దీని కొరకు కాదు, ఆయన రాకడ కొరకు కనిపెట్టుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో మనం సంపాదించే ఆస్తిపాస్తులు, వెండి బంగారు సిరి సంపదలు అంట ఏమైతే అంటే ఇందులో రాయబడి ఉంది, వేండ్రముతో లయమైపోవునంట. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. హల్లెలూయా. గనుక ఈ లోకంలో ఒక మనుషుడు పడే ప్రతి ప్రయాస వ్యర్థమైంది, కానీ దేవుని రాకడ కొరకు కనిపెట్టుకున్న వారు ఆయన రాకడలో ఎత్తబడేవారిగా ఉందురు. హల్లెలూయా. గనుక ప్రియ సంఘం ఆలోచించండి, మనం దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అదే దేవుని కొరకు బ్రతకటం అంటే, అదే దేవుని కొరకు దేవుని మీద ఆధారపడి బ్రతకటం అంటే, అదే దేవుడు తన సమయం ఎప్పుడొచ్చిద్దో ఎదురు చూస్తూ ఆశతో కనిపెట్టుకొని బ్రతకటం అంటే అదే. మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే మనం ఒక పక్క చూస్తున్నాం, గత దినాలలో ఇజ్రాయేల్ దేశానికి గాజుకి భయంకరమైన యుద్ధం. కొద్దిగా చప్పబడితే కొద్దిగా సైలెంట్ అయింది అనుకుంటే మరలా యుద్ధం ప్రారంభమైంది. వేవేల మంది ప్రజలు నశించిపోతున్నారు. ఆ తర్వాత అక్కడ
కేరళ దేశం వైనాడు రాష్ట్రంలో కూడా కొండ చర్యలు విరిగి కొన్ని వందల వేల మంది ప్రాణ నష్టం. నిన్నటికి నిన్న విజయవాడ ఆ ప్రాంతంలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. నిన్న చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినాయి కొన్ని విషయాలు. ఆ ప్రాంతంలోనంట ఆ వరదలకి కొట్టుకొని వెళ్ళిపోయిన శవాలని, ఆ మట్టిలో కూరుకుపోయినవి ఎక్కడికో ఆ మనుషులు, ఎందుకంటే మధ్యరాత్రి 3 గంటలకు వచ్చింది ఆ వరద. శనివారం అంటే రేపు మొదటి ఆదివారం అనగా ఈరోజు శనివారం నైటు 3 గంటలకి అందరూ ప్రశాంతంగా పడుకొని ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఇల్లు సగం మునిగిపోయి ఉంది. ఆ వరద ప్రవాహానికి చాలామంది కొట్టుకొని వెళ్ళిపోయారు. తీరా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చేటప్పటికల్లా అప్పటికే సగం మంది కొట్టుకొని వెళ్ళిపోయారు. పిల్లలు జల్లలు చాలామంది వెళ్ళిపోయారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఏమిటంటే, నీళ్ళన్నీ తగ్గిన తర్వాత ఆ మట్టి పూడు అదంతా తీస్తుంటే చిన్న చిన్న పిల్లలు బయటపడుతున్నారు చనిపోయి. చాలామంది పెద్దోళ్ళు కూడా చాలామంది పురుగులు తినేసి, మొన్న బ్రదరు చూయించాడు వాడు ఫోన్లో, అన్న చూడు ఎట్లా ఉందో. అది ఏ ఊరు? అది రాజరాజేశ్వరిపేట. అదే పేట రాజేశ్వరిపేట. ఆ ఏరియాలో బాగా వరద ఉద్రిక్తతో వచ్చి బాగా ఆ ప్రాంతం అంతా కూడా బాగా మునిగిపోయింది. ఆ ప్రజలు ఇప్పుడు వెలుగులోకి వస్తే పురుగులు తినేసినాయి అంట. నాకు చూపిస్తే అది తీయ్యా నేను చూడలేనన్న. అది భయంకరంగా మడిసి ఇంతలా ఉబ్బిపోయి పురుగులు ఆయన శరీరాన్ని సగం తినేసినాయి. వాళ్ళంతా చేతులకి గ్లౌజులు వేసుకొని ఆ మాస్కులు పెట్టుకొని ఆ శవాన్ని తీసుకొస్తుంటే అది తీశారు, ఇంటికాడోళ్ళు వీడియో తీశారు. చూడండి, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. ఇంకా మనం దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడకుండా, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోకుండా, ఇంకా ఈ లోకంలో ఏదో తిందాం, ఏదో తాగుదాం, ఏదో సంపాదిద్దాం, ఏదో కూడగట్టుకుందాం, ఏదేదో చేద్దాం అనే భ్రమలో నుంచి ఆయన ప్రజలు బయటికి వచ్చుదురుగాక. ఈ లోక సంబంధమైన అపవాదిగాడు వ్యర్థమైన వాటి మీద ప్రజల యొక్క దృష్టిని నిలబెట్టి, అపవిత్రమైన వాటి మీదకి మనుషుల యొక్క దృష్టిని తీసుకెళ్ళి, దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని మెలకువతో శ్రొకతో బ్రతకవలసినటువంటి ఆయన ప్రజలను అపవాదిగాడు మోసగిస్తూ ఉన్నాడు. భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. ఇవన్నీ కంటికి కనపడుతున్నాయి. మనుషులు నశించిపోతున్నారు. చూడండి, నిన్న ఆహారం పంచడానికి వెళితే ఒక్కొక్కరు 4 స్టేర్లు బిల్డింగు, 5 స్టేర్లు బిల్డింగులు. వాళ్ళ బిల్డింగులు వాళ్ళని చూస్తే వారేం తక్కువ వారేం కాదు, కోటేశ్వరులే. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బెంచ్ కార్లు ఏముండే వాళ్ళకి. మేము సహాయం చేద్దామని పోయినప్పుడు చూసినప్పుడు, కానీ ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా సరే వారిని ఆ పరిస్థితుల్లో రక్షించే వాళ్ళు ఎవరో కూడా లేరు. ఆ పరిస్థితులైనా మనం గ్రహించి గమనించి, ఇకనైనా మనం ఈ లోకంలో ఏదో తిందాం, సంపాదిద్దాం, ఏదో పోగు చేసుకుందాం, కూడగట్టుకుందాం, ఏదో చేద్దామని భ్రమలో నుంచి జరుగుతున్న ఈ పరిస్థితులను మనం గమనించి, మనము దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో ఎదుగుచు, ఆయన రాకడ కొరకు ఆయన ఇచ్చిన దాంట్లో తింటూ, ఆయన ఇచ్చిన దాంట్లో తృప్తి పడుతూ, ఆయన మనకు అనుగ్రహించిన దాంట్లో నమ్మకంగా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునే ప్రజలుగా ఉందుముగాక. ఒకవేళ మనం అలాగ లేమనుకోండి, ఆయన రాకడ వచ్చింది, మనం అలాగే అశ్రద్ధ చేసామనుకో, వాళ్ళు గంగ చేసినట్లు ఆయన వస్తాలే, అంతేలే అనుకున్నాం అనుకో, ఆయన రానే వస్తాడు. వధువు సంఘమును ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. చాలామంది వయసులో చాలా పెద్దవాళ్ళు కూడా నాకు ఈ మధ్య ఏం చెప్తున్నారు తెలుసా? అన్నా, ఇంకా నా తలంపులు మార్చుకోలేకపోతున్నా, ఇంకా నా చూపును సరి చేసుకోలేకపోతున్నా, ఇంకా నేను లోక సంబంధమైన వాటి మీదే ప్రాకులాడుతున్నా. ఇకనైనా దేవుని రాకడ కొరకు దేవుని మీద ఆశ పెట్టుకొని, ఇకనైనా దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తన సన్నిధికి నన్ను తీసుకెళ్తాడా అని ఆయన రాకడ కొరకు ఆత్మలో మెలకువ కలిగి ఈ లోకంలో సాక్షిగా బ్రతుకుదామన్న ఆలోచన నాకు రావట్లేదన్న. ఎప్పుడు తలంపులు చెడిపోతున్నాయి, ఎప్పుడు దృష్టి పాడైపోతుంది. ఇక ఇంత వయసు వచ్చినా కానీ నేను ఇంకా సరి చేసుకోలేకపోతున్నా. ఎంత వయసు వచ్చినా కానీ ఇంకా ఏదో లోకంలో తలంపులు చెడిపోయి ఉంటుంది అన్న, ఇంకా చూపు చెడిపోయి ఉంటుంది, ఇంకా నా యొక్క స్థిరత రాలేదన్న, ఇంకా రాలేదు. అప్పుడు చదవండి ఆ మాట, లోకాసువార్త 6:1 ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. లోకా కాదు కానీ హెబ్రీలకు రాసిన పత్రిక తీసుకుందాం. హెబ్రీలు 6:2. హెబ్రీ 6:2.
దేవుని యందలి విశ్వాసమును దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పులను అను పునాది మరలా వేయక ఆ క్రీస్తును గురించిన మూలోపదేశము ఆ మాని ఆ సంపూర్ణములొకటికి సాగిపోదుము. సంపూర్ణమగుటకు సాగిపోదుము. అంటే వీరిలో ఏమి లేదంటే పునాది లేదు, ఇంకా తలంపులు సరిచేయబడటలేదు, ఇంకా మనసులో మార్పు రావట్లేదు, ఇంత వయసు వచ్చినా కానీ చూపు మారవటలేదు, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదిగినా కానీ నా హృదయ పరిస్థితి మారట్లేదంటే మీ పునాది కరెక్ట్గా లేదు. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద మీ పునాది స్థిరముగా వేయబడితే వాటి తలంపుల నుంచి, వాటి ఆశల నుంచి, ఆ యొక్క పరిస్థితుల నుంచి వేరైపోతారు. చూడండి, రెండిళ్ళు కట్టబడ్డాయి. రెండిళ్ళు చక్కగా ఒక జంట నగరాల్లాగా, కమల పిల్లల్లాగా రెండిళ్ళు చాలా ముచ్చటగా కట్టబడ్డాయి. ఒక ఇల్లేమో బండ మీద కట్టబడింది, ఒక ఇల్లేమో ఇసుక మీద కట్టబడింది. వరద వచ్చింది, వాన వచ్చింది, కట్టలు తెగిపోయినాయి. ఒక ఇల్లేమో కొట్టుకొని పోయింది. ఇటు ఉపద్రవం వెళితే ఇటు కొట్టుకొని పోతుంది, అటు నుంచి చెరువు కట్ట తెగితే ఇటు కొట్టుకొని వస్తుంది, మరలా ఇటు ఏదన్నా ఒక సముద్రం పొంగితే ఇటు కొట్టుకొని వెళుతుంది. ఎందుకని ఈ విధంగా ఇది కొట్టబడుతుంది అంటే దీని పునాది సరిగ్గా లేదు. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడలేదు. అందుకే ఇంకా లోకంలో ఏదో సంపాదిందాం, ఏదో తాగుదాం, ఇంకా లోకంలో ఏదో చేద్దాం, దేని కొరకు ప్రయాసపడదాం, దేని కొరకు అని లోకాశలతో ఎందుకని మనుషులు కొట్టబడుతున్నారు, లోకంలో ఇంకా మనుషులు ఎందుకని దేవుని తెలుసుకోలేకపోతున్నారంటే పునాది, దేవుని బిడ్డలైనటువంటి వారిలో కూడా క్రీస్తు అనే బండ మీద సరైనటువంటి పునాది వేయబడకయే. హల్లెలూయా. సంపూర్ణంగా లోకానికి వేరై, లోకాశలకు వేరై, లోకంలో ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దామని ఆ అలవాట్లకు మనం పరిపూర్ణంగా వేరై క్రీస్తు అనే బండ మీద మనం అందరమే పునాది వేయబడుదుముగాక. హల్లెలూయా. ఈ సమయంలో మీకు ఒక యోధ అనే ఒక వ్యక్తిని పరిచయం చేస్తా, వినండి. ప్రభు అయిన యేసు క్రీస్తుతోటే ఉన్నాడు యోధ. ఎవరితో ఉన్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తుతోటే ఉన్నాడు. ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిన్నాడు, ఆయనతోనే తిరిగాడు, ఆయనతోనే కలిసి నడిచాడు. కానీ శత్రువులు ఈయన దగ్గరికి రాలా. ఈయనే శత్రువుల కాడికి వెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తుని అప్పగించాడు. అంటే యేసు ప్రభుతోనే ఉన్నాడులే కానీ యేసు క్రీస్తులో ఆయన పునాదిని స్టాండర్డ్ చేసుకోలేకపోయాడు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని దెయ్యాలు కూడా నమ్ముతాయి. ఎవరు నమ్ముతారు? దెయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన్ని, దెయ్యాలు కూడా నమ్ముతాయి. కానీ ఆయన కార్యాలు దెయ్యాలు చూడలేవు, ఆయన ప్రజలే చూడగలుగుతారు. యోధ కూడా ప్రభుని యేసుక్రీస్తుని నమ్మాడులే కానీ ఆయనలో సరైనటువంటి పునాదిని వేసుకోలేకపోయాడు యోధ. ప్రభు యేసుక్రీస్తుని కొన్ని నాణ్యాలకు అమ్మాడు. అమ్మేసిన నాణ్యంలో తన గట్టితాడు కొనుక్కున్నాడా? గట్టితాడు కొనుక్కోలా, ఊరేసుకున్నాడు, అది తెగిపోయింది, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి, అంటే కింద పడితే కాళ్ళు విరగాలి, తలన్న పగలదు, అదేమి పొట్టకూటి కోసం ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ పొట్టే పగిలి ఆయన చనిపోయాడు. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, ఆయనతోనే నడిచాడు, ఆయనతోనే తిన్నాడు. కానీ పునాది లేకపోవటం వలన ఆయన దేవునిలో నిలబడలేకపోయాడు, పడిపోయాడు. దేవుని ప్రజలు క్రీస్తులో పునాది వేసుకోవాలి. పునాది వేయబడిన వారు లోకాశలకు లోబడరు. పునాది వేయబడిన వారు డబ్బుకు తల వంచరు. పునాది వేయబడిన వారు లోకంలో ఏదో సంపాదించుకుందామని లోకం కొరకు